ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి క్రీస్తుతో ఈ సాయంకాలం అనేటువంటి కార్యక్రమంలోనికి మీ అందరికీ వందనములు చెల్లిస్తూ స్వాగతము పలుకుతూ ఉంటున్నాను. చూసినట్లయితే మనము గత వారము మాట్లాడుకున్నటువంటి మాటలను తిరిగి ఈ దినాన కూడా ఆ యొక్క విషయానికి సంబంధించిన మాటలే మనము తిరిగి ధ్యానము చేసుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, సాయంకాలం సమయంలో తండ్రి మీ వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మాకు జ్ఞానాన్ని ఉపదేశించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటినీ వీక్షిస్తున్నటువంటి వారిని, వింటున్నటువంటి వారిని తండ్రి మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని తండ్రి మాతో మాట్లాడమని, మాకు ఈ విషయాలను అర్థం చేయించమని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గత వారంలో భూమి దేవుని యొక్క సృష్టిగా ఇలా ఉండింది. దేవుని యొక్క మహిమని ఏ రీతిగా కనుపరుస్తూ ఉంటున్నది, అదే రీతిగా భూమి మీద ఉన్నటువంటి మనందరం కూడా దేవుని స్తుతించవలసిన వారమై ఉంటున్నాము, ఆరాధించవలసిన వారమై ఉంటున్నామని మనము ధ్యానము చేసి ఉంటున్నాము. కాబట్టి ఈ సమయంలో కూడా మనందరము కూడా మనకు దేవుడిచ్చినటువంటి యొక్క క్షేమాన్ని బట్టి, సౌకర్యాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి దేవునికి స్తుతులు, కృతజ్ఞత స్తుతులు, వందనములు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. తిరిగి ఈ దినాన భూమిని గురించినటువంటి మరికొన్ని విషయాలను మనము ధ్యానము చేస్తాము. ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే ఈ రీతిగా వ్రాయబడి ఉంటున్నది. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారము ఆయను. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాము, భూమి ఫలవృక్షములను మొలిపించేదిగా చేయబడినటువంటిదిగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. భూమి మొలిపించునుగాక అని వ్రాయబడింది. భూమి ఫలాలనిచ్చేటువంటి చెట్లను తిరిగి 12వ వచనంలో చూస్తే భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. కాబట్టి అక్కడ మనం చూస్తే దేవుడు భూమిలో నుంచి ఇవన్నీ మొలవాలి, భూమి వీటన్నిటినీ మొలిపించాలి అని చెప్పిన మాటను వెంటనే భూమి ఆ ఆజ్ఞకు లోబడి తనలో నుంచి వాటన్నిటిని కూడా మొలిపించేదిగా, అటువంటి తత్వము కలిగినటువంటిదిగా అది తయారు చేయబడింది. ఆ రీతిగా అది మార్పు చెందింది. కాబట్టి మనం ఇక్కడ చూస్తే ఆదాముకు అన్నీ కూడా రెడీమేడ్గా ఇవ్వబడినాయి. ప్రతి ఒక్క ఫలము, ప్రతి ఒక్క వృక్షము, ప్రతి ఒక్క విత్తనము, ప్రతిదీ కూడా ఆదాముకు ఎంతో ఫ్రెష్గా, తాజాగా అన్నీ కూడా రెడీమేడ్గా ఇవ్వబడినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చూస్తున్నాం, భూమి ఎంతో విధేయత చూపింది అక్కడ. కానీ మనకు తెలుసు, మానవుడు తను చేసినటువంటి తప్పిదంని బట్టి, ఆజ్ఞను అతిక్రమించడం బట్టి భూమి ఏ రీతిగా ఫలింపకుండా అయిపోయిందో మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఇప్పటికీ కూడా మనిషి యొక్క పాపము బట్టి భూమి ఆ రీతిగా సంపూర్ణంగా అది పాడు చేయబడలేదు. కానీ ఇంకనూ భూమి మనకు ఫలాలను ఇస్తూనే ఉంటున్నది. కాబట్టి మనం చూసినట్లయితే లేవియా కాండము 26వ అధ్యాయము 3-4 వచనాల్లో ఈ రీతిగా ఉంటున్నది. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలంలో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. కాబట్టి మనమంట దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనినట్లయితే
ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం ప్రవర్తించినట్లయితే వర్షాకాలంలో వర్షం వస్తుంది, భూమి దాని యొక్క పంటలను ఇస్తుంది, పొలములో ఉన్నటువంటి చెట్లు కూడా ఫలిస్తాయి అని మనం ఇక్కడ చదువుతూ ఉంటున్నాము. కాబట్టి భూమి ఫలిస్తూనే ఉంటున్నది. ఆదాము అక్కడ చేసినటువంటి తప్పిదము వల్ల ఏమాత్రం కూడా భూమి తన ఫలాన్నిచ్చేటువంటి తత్వాన్ని కోల్పోయినట్టుగా మనకి ఇక్కడ కనిపించటం లేదు. కాబట్టి భూమికి ఫలం ఇచ్చేటువంటి ఆ తత్వము ఇంకనూ మిగిలి ఉంటున్నది, ఇంకనూ దానికి ఆ యొక్క సారము కలిగి అది ఉంటున్నది అని మనము ఇక్కడ గ్రహించాలి. జకరయా గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనంలో సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును, ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇత్తును. కాబట్టి ద్రాక్ష చెట్లు ఫలాన్నిస్తాయి. ఆ ఫలాన్ని భూమి మీద నాటబడినటువంటి ప్రతి ఒక్క విత్తనము అది ఎంతో ఫలించబడి భూమి చక్కగా తన పంటనిస్తూ ఉంటున్నది, ఆకాశం నుండి మంచు కురుస్తూ ఉంటున్నది. వీటన్నిటిని కూడా దేవుడు మనకు స్వాస్థ్యముగా ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి భూమి ఆ రీతిగా దేవుడు ఫలింపజేస్తూ ఉంటున్నాడు. మనం తిరిగి మనము కీర్తన గ్రంథము 104వ కీర్తన 14వ వచనము 15వ వచనంలో చూస్తే, పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖములకు మెరుగు నిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. భూమి ఆ రీతిగా పశువులకు గడ్డిని ఇస్తూ ఉంటున్నది. మనుషులందరికీ కూడా ఉపయోగపడేటువంటి మంచి కూర మొక్కలను అది దేవుడు మొలిపింపజేస్తూ ఉంటున్నాడు భూమి మీద. కాబట్టి భూమిలో నుంచి ఆహారము మనకు వస్తూ ఉంటున్నది. మనుషులు సంతోషపెట్టడానికి ద్రాక్షారసము, వారి యొక్క ముఖములకు చక్కని మెరుగుని అందాన్ని ఇచ్చేటువంటి తైలాన్ని, తిరిగి ఆ రీతిగా మనిషి ఎంతో చక్కగా ఆరోగ్యంగా ఉండటానికి ఆహారాన్ని కూడా భూమి పుట్టిస్తూ ఉంటున్నది. భూమి మీద దేవుడు ఆ రీతిగా ఫలింపచేస్తుంటున్నాడు. దేవుడు భూమి మీద ఆహారాన్ని పుట్టిస్తున్నట్టుగా మనం ఈ యొక్క వాక్యంలో మనము చదువుతుంటున్నాం. కాబట్టి భూమి ఎంతో సుందరముగా ఉంటున్నది, ఎంతో ఫలభరితముగా చేయబడి ఉంటున్నది. భూమి తిరిగి ఏమైంది అని అంటే, ఎంతో సుందరమైనటువంటి భూమి, ఎంతో చక్కగా అన్ని పండినటువంటి ఆ యొక్క భూమి, ఆ ఏదేను తోట ఏమైపోయింది అని అంటే, మానవుని యొక్క అవిధేయత వలన అది శపింపబడి ఉంటున్నది. భూమి ఫలాన్ని ఇచ్చేటువంటి భూమి, ఎంతో చక్కగా ఫలించి అభివృద్ధి పొందుతున్నటువంటి ఆ యొక్క భూమి శపింపబడినట్లుగా మనము చూస్తుంటున్నాము. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనము తిరిగి మనం చదివినట్లయితే, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఎవరి నిమిత్తము? ఆదాము నిమిత్తము ఈ యొక్క నేల శపింపబడి ఉంటున్నది. 18వ వచనం చూస్తే, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంటను తిందువు. కాబట్టి ఆ పొలములోని పంట నువ్వు తింటావు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. కాబట్టి ఆదాము వల్ల భూమి శపింపబడి ఉంటున్నది. ఆదాము అవ్వ వల్ల ఇద్దరి వలన ఈ యొక్క భూమి శపింపబడి ఉంటున్నది.
దానిలో ఉన్నటువంటి సారాన్ని అది కోల్పోయి ముళ్ళను గచ్చపొదలను అది మొలిపించేదిగా అది మారిపోయి ఉంటున్నది. తిరిగి ఆదికాండము 5వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. చూస్తే మన చేతుల కష్టము విషయంలో మన పని విషయంలో, అంటే భూమి శపించబడడం వల్ల ఏం జరిగిందంటే కష్టం వచ్చింది. చేతులతో కష్టపడి పనిచేసి ఆహారము భుజించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అందమైన ఏదెను తోట, ఫలవంతమైనటువంటి మరియు సౌకర్యంగా ఉన్నటువంటి ఆ యొక్క ఏదెను తోట ఆదాముకు ఎంతో అది ఆశీర్వాదకరంగా ఉన్నప్పటికీ కూడా ఆదాము యొక్క అవిధేయత వలన భూమి యొక్క ఫలించేటువంటి ఆ తత్వము, ఆ మంచి సారము, ఆ చక్కని సౌకర్యం అంతా కూడా ఆదాము కోల్పోయి ఉంటున్నాడు. భూమి కూడా ఆ యొక్క తత్వాన్ని కోల్పోయినట్లుగా మనం ఇక్కడ గ్రహిస్తూ ఉంటున్నాము. దేవుడు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అంటే పాపం వలన నిస్సారము, మోడుబారుట, ఫలించకపోవుట, గొడ్డుతనము అనేవి మనిషికి వచ్చాయి, మనిషికి సంప్రాప్తమయ్యాయి. కాబట్టి ఇది శాపానికి ఫలితమై ఉంటున్నది. ఏంటి అంటే నిస్సారంగా ఉండటము, ఏది వేసినా కూడా అది పండుతుందా లేదా అనేటువంటి గ్యారంటీ లేకపోవడం, పండకపోవటము, భూమి అందులో వేసినటువంటి విత్తనము మొలకలివ్వకపోవటము అనేటువంటి, ఒక్కొక్కసారి భూమి మూడుబారిన స్థితిలో ఉండి అది నిస్సారంగా ఉండిపోతుంది. కాబట్టి ఆ రీతిగా ఫలించకపోవటం అనేటువంటిది జరుగుతుంది. ఈ సమయంలో మనం కూడా చూసినట్లయితే అవిధేయత వలన వచ్చి ఉంటున్నది ఆ యొక్క నిస్సారత, ఆ యొక్క ఫలించకపోవడం అనేటువంటిది. ఎంతో చక్కగా దేవుడు ఆదామును తయారు చేసినప్పటికీ కూడా భూమి మీద ప్రతిదీ కూడా సమకూర్చబడినప్పుడు కూడా ఆదాము తన యొక్క అవిధేయత వలన ఆ రీతిగా ఆ యొక్క శాపపూరితమైనటువంటి భూమిని ఆయన తెచ్చుకున్నాడు, లేదా భూమి ఆ రీతిగా మార్చబడి ఉంటున్నది. మనం చూస్తే ఇంకను భూమి ఏమైపోతుంది భూమికి అని చూస్తే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో మనము ఈ రీతిగా చదువుకుంటాము. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. కాబట్టి ఒక దినాన భూమి నాశనమైపోతూ ఉంటుందంట. కాబట్టి ఆ రోజు ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ పనిని బట్టి భూమి శపించబడి అది నాశనము కావటానికి అది ముందుకు సాగుతూ ఉంటున్నది. సమయం ఆ రీతిగా పయనిస్తూ ఉంటున్నది. మనం చూస్తాము ఇక్కడ భూమి ఏ రీతిగా నాశనం అవుతుంది అనేటువంటి విషయము వీలైతే మరి ఒకసారి మనము అది ధ్యానం చేయడానికి మనము ప్రయత్నం చేద్దాము. కానీ ఈ సమయంలో మనం చూస్తాము ఇక్కడ సర్పము శపింపబడింది, కానీ ఆదాము శపింపబడలేదు. ఆదాముకు బదులుగా దేవుడు భూమిని శపించినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. మనము ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనంలో మనము ఈ రీతిగా చదువుతాము. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మనం చూస్తుంటున్నాము సర్పము, ఆ యొక్క స్త్రీ మరియు ఆదాము వీళ్ళందరూ యొక్క వాళ్ళు చేసినటువంటి ఆ పనిని బట్టి, వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, వారి యొక్క ఆశను బట్టి, అక్కడ కుయుక్తిని బట్టి, సర్పం యొక్క కుయుక్తిని బట్టి స్త్రీ తను దేవుడు వద్దు అని చెప్పినా కూడా తినటువంటి అతిక్రమం చేయడం దాన్ని బట్టి ఆదాము కూడా
తన యొక్క భార్యకు ఆయన బద్ధుడై ఆ రీతిగా చేసి ఉంటున్నాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి కూడా మనం చూస్తే శాపం వచ్చింది. కానీ ఈ యొక్క సర్పానికి మాత్రం దానికే శాపం వచ్చింది, కానీ ఆదాముకి శాపం వచ్చినట్లుగా మనం ఇక్కడ చదవటం లేదు. కాబట్టి నీవు పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవు. ఓ సర్పమా, నువ్వు శపించబడిన దానవు. కాబట్టి నీవు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. మరి అంతకుముందు అది ఏం తినేదో కానీ ఇప్పుడు నీవు మన్ను తింటావు అని దేవుడు దానికి శాపవచనము పలుకుతున్నాడు. కానీ ఆదాము కూడా అవిధేయత చూపాడు. కానీ దేవుడు అక్కడ ఆదాముని క్షపించక 17వ వచనంలో మనం చూస్తే ఇందాక చదివినట్లు ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తము ఎవరి నిమిత్తము? మనిషి నిమిత్తము, ఆదాము నిమిత్తము, అవ్వ నిమిత్తము, మానవ కోటి అంతయు కూడా చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమమును బట్టి ఈరోజు కూడా నేల శపింపబడి ఉంటున్నది. కాబట్టి ప్రయాసముతో, కష్టముతో, చెమటోర్చి నువ్వు నీ యొక్క ఆహారాన్ని సంపాదించుకోవాలి. మనం చూస్తాం చాలా కష్టమవుతుంది ఈ రోజులలో. ఒక ఉద్యోగం సంపాదించుకొని ఆ ఉద్యోగంతో వచ్చేటువంటి కొద్ది జీతంతో మనము కుటుంబాన్ని మనం నడపాలి అని అంటే, కుటుంబాన్ని పోషించాలి అంటే ఎంతో కష్టమవుతుంది. అందుకని నువ్వు బ్రతుకు దినములు ఎంతో కష్టంతో, ప్రయాసతో నువ్వు పంట నువ్వు కోస్తావు, లేకపోతే నువ్వు భోంచేస్తావు అనేటువంటిది. కాబట్టి మనం చూస్తాము ఈ యొక్క రైతు కూడా ఎంతో కష్టపడతాడు, ఎంతో ప్రయాసతో ఆ యొక్క భూమిని దున్ని వర్షం కోసం ఎదురు చూస్తూ ఎంతో కష్టంగా ఆ యొక్క పంటను ఆయన పండిస్తాడు. అయినప్పటికీ ఏమంటున్నాడంటే, అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపిస్తుంది. కాబట్టి ఓ మానవుడా, నువ్వు నువ్వు ఎంత చెమటోర్చి పనిచేసినా నీకు ఫలితము రావటం చాలా కష్టం, చాలా కష్టం అవుతుంది అని నువ్వు చెమటోర్చి ఆహారం తింటావు. ఊరికి ఆహారం ఎవరికీ రాదు. ప్రతి ఒక్కరూ కష్టపడితేనే వారి యొక్క ఆ యొక్క ప్లేట్లోకి అన్నం వస్తుంది. కాబట్టి చెమటోర్చి నువ్వు తింటావు. తీరగా కూర్చొని తినడం అనేటువంటిది అది సాధ్యం కాదు. మనకి ఎంత డబ్బున్నా, ఆస్తి ఉన్నా అది ఒకరోజు తరిగిపోతుంది. కానీ మనిషి కష్టపడడం అనేటువంటిది అది దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క శాపానికి ఫలితమై ఉంటున్నది. కాబట్టి ఆ రీతిగా భూమి శపించబడి ఉంటుంది. అయినప్పటికీ కూడా దేవుడు, మనం చూస్తున్నాం ఇక్కడ యొక్క భూమి శపింపబడినప్పటికీ కూడా సర్పానికి దేవుడు శాపం ఇచ్చాడు. కానీ ఇక్కడ ఆదామును దేవుడు కనికరించి ఆదామునికి ఆ యొక్క శాపము రాకుండా భూమిని శపించి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్నాడు. మనిషి శాపానికి గురి కావడం అనేటువంటిది దేవునికి ఇష్టం లేనటువంటి విషయం ఏంటిది. అందుకని యెషయా గ్రంథము 65వ అధ్యాయము 8వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంటున్నది. ఎంతో దీవెనకరమైనటువంటిది. నువ్వు దయచేసి నువ్వు కొట్టివేయకు అన్నట్టుగా మనం చూసిన 8వ వచనంలో, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకుము అని చెప్పుదురు గదా. కాబట్టి దీవెనకరముగా ఉండటానికి మనిషి సృష్టించబడినప్పుడు నువ్వు దీవింపబడతావు. నువ్వు ప్రతి విషయంలో దీవింపబడతావు. లోపలికి వస్తే, బయటికి వస్తే ప్రతి విషయంలో నువ్వు దీవింపబడతావు. కానీ అలా దీవింపబడడానికి ఏర్పరచబడినటువంటి మానవుడు కొట్టివేయబడుటకు దేవుడికి ఇష్టము లేదు. దాన్ని కొట్టివేయకము అన్నమాట అక్కడ జరిగి ఉంటున్నది. ఆదాము అవ్వలు కూడా కొట్టివేయబడటము, లేకపోతే వారు నశించిపోవటము దేవునికి అది ఇష్టం లేనటువంటి విషయం. కాబట్టి ఈ రోజులలో కూడా మనం కూడా చేసినటువంటి తప్పిదాలను బట్టి మనం కొట్టివేయబడటము, లేకపోతే మనం నశించిపోవటం అనేటువంటి దేవునికి ఇష్టం లేనటువంటిది. కాబట్టి ఒక్కొక్కసారి ఆజ్ఞను అతిక్రమించడం వల్ల మనం కూడా కొన్ని అనుభవించవలసి ఉంటున్నది.
కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపము అని వ్రాయబడి ఉంటున్నది. కాబట్టి దేవుడు కొట్టివేయబడటానికి మనిషిని సృష్టించలేదు, కానీ కొన్ని నేర్పించడానికి కూడా ఇష్టపడుతున్నారు. మనం చూస్తాం, ఆదాము అవ్వలు కొట్టివేయబడలేదు, కానీ వారి యొక్క పవిత్రతను వాళ్ళు కోల్పోయారు. దేవుని యొక్క స్వారూప్యంలో వారు సృష్టింపబడ్డారు. దేవుని యొక్క తత్వాన్ని వారు పుణికిపుచ్చుకొని వారు ఎంతగా చక్కగా దేవుని యొక్క హస్తాలతో మనందరము కూడా సృష్టింపబడ్డాం. కానీ మనము చేసినటువంటి తప్పిదాల వల్ల, మనము చూపించినటువంటి అవిధేయత వల్ల దేవుడిని యొక్క తత్వాన్ని, ఆ యొక్క పవిత్రతను మనం కూడా కోల్పోయామేమో. దేవుని యొక్క స్వారూప్యంలో సృష్టింపబడినటువంటి మనిషి ఆ రీతిగా కొట్టివేయబడకుండా దేవునికి దూరం అవుతూ దేవునితో సహవాసము లేకుండా తయారవుతూ ఉంటున్నారు. ఆ రీతిగా జీవించడానికి ఇష్టపడుతున్నటువంటి మనిషిగా ఈ లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం. భూమి ఆదాము అవ్వలకు ఏదెను వనంలో భూమి ఎంతో సారవంతంగా ఉండింది, వారికి ఎంతో చక్కని నివాస స్థలంగా ఉండింది. కానీ తిరిగి అది దాని మీదకి శాపం రావడం వల్ల, అది శపించడం వల్ల అది కొంత మట్టుకు తన యొక్క సారాన్ని అది కోల్పోకుండా భూమిని దేవుడు మనిషి యొక్క నివాస స్థలముగానే ఎంతో చక్కగా ఉంచి ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేసుకున్నటువంటి 2 విషయాలు ఏంటి అంటే, భూమిని దేవుడు ఎంతో చక్కగా ఫలించేటువంటి ఇదిగా దేవుడు సృష్టించాడు. సృష్టిలో భాగమైనటువంటి ఈ భూమి ఫలించేదిగా, చక్కగా మనిషికి ఉపయోగకరమేదిగా ఆ యొక్క సృష్టించి వర్షాన్నిచ్చి ప్రతిదీ ఇచ్చి ఆ రీతిగా సృష్టింపబడినటువంటి భూమిని మనిషి అవిధేయత వలన దాని యొక్క సారాన్ని కోల్పోయి కష్టాన్ని కొని తెచ్చుకుని ఉంటున్నాడని ఇది మనము తెలుసుకొని ఉంటున్నాము. గత 2 వారాలుగా గత వారము చూసినట్లయితే దేవుని యొక్క సృష్టి ఎంతో అందముగా సృష్టింపబడి ఉంటున్నది. దేవుని యొక్క హస్తం చేత సృష్టింపబడినటువంటి భూమిగా ఉంటున్నది. ఆయన బలము చేత సృష్టింపబడింది. నిరాకారంగా ఉన్నప్పటికీ, శూన్యంగా ఉన్నప్పటికీ ఎంతో చక్కగా అది మార్చబడి ఉంటున్నది. ఎంతో చక్కగా అది చేయబడి మనిషికి నివాస స్థలముగా అది ఏర్పరచబడి ఉంటున్నది. కాబట్టి భూమి అంతా కూడా దేవుని యొక్క మహిమతో నిండి ఉన్నదని మనము ధ్యానం చేశాము. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మనుషులంగా ఉంటున్న మనము కూడా ఆయన్ను స్తుతించాలి, ఆయనని ఆరాధించాలి. అదే రీతిగా భూమిని కూడా మనము సంరక్షించుకోవాలి. భూమి ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా, ప్రతి ఒక్క చెట్టుని, పక్షులను, వీటన్నిటిని కూడా సంరక్షించుకునేటువంటి బాధ్యత మనుషుల మీద ఉంది అని మనము ఇది గ్రహించాలి. కాబట్టి ఈ మాటలు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మన హృదయంలో కూడా వీటిని నాటి ఆయన చేసినటువంటి సృష్టిని ఏ రీతిగా మనం కాపాడుకోవాలో, ఏ రీతిగా మనము విధేయత చూపించాలో అనేటువంటి విషయాన్ని ఇది మనము నేర్చుకున్నటువంటి ఈ యొక్క మాటలు మనము జ్ఞప్తిలో ఉంచుకొని ముందుకు సాగుదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య పరిశుద్ధుడా, మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. మనిషిని తండ్రి సృష్టి మీద, భూమి మీద తండ్రి నీవు అధికారిగా పెట్టి దాన్ని ఫలించి నిండింపచేయమని చెప్పినటువంటి మాటను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. అయినప్పటికీ తండ్రి మనుష్యుడు స్వార్థం వలన, సౌకర్యం కోసము తండ్రి సృష్టిని పాడు చేస్తూ ఉంటున్నాడేమో. తండ్రి దయచేసి మనుషునికి తండ్రి కావాల్సినటువంటి మంచి ఆలోచనను కలిగించి సృష్టిని ఏ రీతిగా కాపాడుకోవాలో అనేటువంటి విషయాన్ని తండ్రి నేర్చుకున్నటకు తండ్రి మీరు కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి మేము అవిధేయంగా ఉన్నందుకు తండ్రి ఒకవేళ నేల శపింపబడుతుంటుందేమో. మా అవిధేయత వలన తండ్రి ఆ నేల పంట సారాన్ని కోల్పోతూ ఉంటుందేమో. తండ్రి దయచేసి మా యెడల కృపను చూపించి, కనికరాన్ని చూపించి ప్రతిదీ తండ్రి మేము సరి అయిన కాలాలలో తండ్రి సరి అయిన పంటను మేము తినువారముగా ఉన్నట్టుకు కృప చూపించమని రైతులను జ్ఞాపకం చేస్తుంటున్నాం. ఎంతో కష్టపడి వారు చేసినటువంటి పనికి దేవ వారికి కావాల్సినటువంటి
తగిన ఫలితాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపగల దేవా, మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మాటలు మేము ధ్యానం చేస్తుంటుండగా తండ్రి, ఇంకనూ మాకు జ్ఞానాన్ని బోధించి అయా సృష్టిలో ఉన్నటువంటి విషయాల గురించి వాక్యం ద్వారా మేము నేర్చుకుంటుండగా తండ్రి, మీరే సహాయం చేయమని, వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఎల్బెతెల్ సంఘం ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి సంరక్షించమని, ప్రతి ఒక్కరిని తండ్రి ఆరోగ్యంగా ఉంచమని మీకే స్తుతులు చెల్లించుకుంటూ, ఏ కొరత, ఏ యొక్క లేమి, ఏ యొక్క అనారోగ్యము తండ్రి దరి రాకుండానట్లుగా తండ్రి నువ్వు చెమటోర్చి తండ్రి కష్టపడి పనిచేస్తావు అన్నావు తండ్రి. ఆ రీతిగా చెమటోర్చి కష్టపడి పనిచేస్తున్నటువంటి ప్రతి యజమానుని మీరు, ప్రతి యజమానురాలిని తండ్రి, వారి కుటుంబాన్ని మీరు దీవించి, వారి హస్తాలను దీవించి తండ్రి, వారి పిండి పిసికే తొట్టిని దీవించి, వారి యొక్క నూనె బుడిని దీవించి అయ్యా మీరే కొనసాగింపు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు.